E20 పెట్రోల్ అంటే ఏంటి? ఈ పెట్రోల్ మన దేశంలో ఎప్పటి నుంచి అమలవుతుంది? ఈ పెట్రోల్ వల్ల లాభమా నష్టమా? ఎందుకు ప్రజలు నిరసనలు వ్యతిరేకతలు తెలుపుతున్నారు? ఈ విషయంపై రవాణా శాఖ మంత్రి ఏ విధంగా స్పందించారు? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. E20 అంటే 20% ఎథనాల్, 80% సాధారణ పెట్రోల్ కలిపి తయారు చేసిన ఇంధనం. ఎథనాల్ అనేది రెన్యూవబుల్ బయోఫ్యూయల్. దీనికి అధిక ఆక్టేన్ రేటింగ్ ఉంటుంది, సుమారు 108 RON. RON అంటే రీసెర్చ్ ఆక్టేన్ నెంబర్. ఇది ఒక పెట్రోల్ ఇంజన్ నాకింగ్, అంటే ఇంజన్ లో ఫ్యూయల్ ముందస్తుగా దహనం జరగకుండా ఎంతవరకు నిరోధించగలదో కొలిచే పారామీటర్. RON విలువ ఎక్కువగా ఉంటే ఫ్యూయల్ మరింత స్టేబుల్ గా ఉంటుంది. హై కంప్రెషన్ ఉన్న ఇంజన్ లో కూడా ఫ్యూయల్ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇంజన్ పనితీరు, సామర్థ్యం, శక్తి మెరుగుపడతాయి. ఉదాహరణకు చెప్పాలంటే RON 91 ఇది నార్మల్ పెట్రోల్, RON 95 హై క్వాలిటీ పెట్రోల్. E20 పెట్రోల్ కనీసం ఈ స్థాయి ఆక్టేన్ నాణ్యతను కలిగి ఉంటుంది. RON 98 లేదా అంతకంటే ఎక్కువ హై పెర్ఫార్మెన్స్ మరియు స్పోర్ట్స్ కార్స్ కోసం వినియోగించే ప్రీమియం ఫ్యూయల్ ఇది. సింపుల్ గా చెప్పాలంటే RON నెంబర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ పెట్రోల్ క్వాలిటీ అంత బెటర్ గా ఉండి ఇంజన్ లో నాకింగ్ ను తగ్గించి బెటర్ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. అందువల్ల ఫ్యూయల్ మరింత సమర్థవంతంగా బర్న్ అవుతుంది. అలాగే ఇది సాధారణ పెట్రోల్ తో పోలిస్తే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. ఇండియాలో E20 యొక్క చరిత్ర మరియు దాని ప్రారంభం చూద్దాం. ఇండియాలో ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమం 2000వ దశకంలో ప్రారంభమైంది. 2001లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో 5% ఎథనాల్ మిశ్రమం ప్రయోగాత్మక ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యాయి. జనవరి 2003లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో 9 రాష్ట్రాలకు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో E5 అధికారికంగా ప్రారంభమైంది. 2006 నుంచి యూపీఏ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మరిన్ని రాష్ట్రాలకు విస్తరించింది. 2013లో E10 అంటే 10% ఎథనాల్ లక్ష్యాన్ని ముందుకు తీసుకువచ్చారు. 2014లో దేశవ్యాప్తంగా పోలిస్తే ఎథనాల్ బ్లెండింగ్ కేవలం 1.5% మాత్రమే ఉండేది. జూన్ 2022లో గవర్నమెంట్ ప్లాన్ చేసుకున్న టైం కంటే ముందే 10% ఎథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించింది. ఏప్రిల్ 2023లో ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్ ను ప్రారంభించారు. 2025లో E20 పెట్రోల్ ను 2030కి ఇండియా మొత్తం వాడే విధంగా చేయాలి అని ప్లాన్ చేసుకున్నారు. కానీ దేశవ్యాప్తంగా E20 పంపిణీ 2025కే వేగవంతం చేయబడింది. 2030 లక్ష్యాన్ని ముందుగానే చేరుకున్నారు. ఏప్రిల్ 1, 2026 దేశవ్యాప్తంగా RON 95 ప్రమాణంతో E20 పెట్రోల్ ను తప్పనిసరిగా వాడాలి అని అమలు చేశారు. దీంతో E5, E10 పెట్రోల్ వినియోగం దాదాపు ఆపేశారు. ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్ రూపొందించిన 2020-25 రోడ్ మ్యాప్ కీలకంగా పనిచేసింది. E20 అమలు చేసే సంస్థలు ఏమిటి? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOC, భారత్ పెట్రోలియం BPCL, హిందుస్థాన్ పెట్రోలియం HPCL. ఇప్పుడు E20 ఎలా తయారవుతుందో చూద్దాం. ఎథనాల్ ప్రధానంగా చక్కెర మరియు స్టార్చ్ ఉన్న వ్యవసాయ పంటల నుంచి తయారవుతుంది. చెరకు, మొక్కజొన్న, మొలాసిస్, పాడైన ధాన్యాలు సేకరిస్తారు. వాటిని పిండిగా లేదా ద్రవ రూపంలోకి మార్చి ఈస్ట్ కలుపుతారు. 40 నుండి 80 గంటల వరకు ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ సమయంలో చక్కెర ఎలా మారుతుందంటే ఎథనాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గా మారుతుంది. డిస్టిలేషన్ ద్వారా ఎథనాల్ ను వేరు చేస్తారు. డీహైడ్రేషన్ ద్వారా 99% కంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన ఫ్యూయల్ గ్రేడ్ ఎథనాల్ తయారు చేస్తారు. ఆ తర్వాత ఆయిల్ డిపోల్లో 20% ఎథనాల్, 80% పెట్రోల్ ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా మిక్స్ చేసి E20 తయారు చేస్తారు. అసలు ఈ ఎథనాల్ ఎన్ని రకాలు? ఇది 4 జనరేషన్స్ వరకు ఉంటుంది. ప్రెసెంట్ 2 జనరేషన్స్ నడుస్తున్నాయి. 3-4 జనరేషన్స్ టెస్టింగ్ లో ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ ఆహార పంటల నుంచి తయారవుతుంది. చెరుకు, మొక్కజొన్న, ధాన్యాల నుంచి తయారవుతుంది. భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువగా ఇదే ఉపయోగిస్తున్నారు. సెకండ్ జనరేషన్ వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారవుతుంది. ఉదాహరణకి వరిగడ్డి, చెరుకు బగాస్, ఇతర పంటల అవశేషాల నుంచి తయారవుతుంది. దీనివల్ల పంట అవశేషాలు కాల్చడం తగ్గించవచ్చు. మన దేశంలోకి ఇప్పుడు వినియోగంలోకి వచ్చింది. మరి ఇతర దేశాల్లో ఎథనాల్ వినియోగం ఎలా ఉంది? బ్రెజిల్ దేశంలో 1970ల నుంచే ఎథనాల్ ను విస్తృతంగా ఉపయోగిస్తుంది. అక్కడ E27 వంటి అధిక ఎథనాల్ మిశ్రమాలు చాలా నార్మల్. బ్రెజిల్లో 90% వెహికల్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్, అంటే E20 నుంచి E100 వరకు ఏ మిశ్రమంతోనైనా నడుస్తాయి.
అమెరికా. సాధారణంగా అమెరికాలో E10 ఎక్కువగా వాడతారు. కొన్ని ప్రాంతాల్లో E15 కూడా లభిస్తుంది. అలాగే ఎథనాల్ లేని పెట్రోల్ అంటే ప్యూర్ పెట్రోల్ కొన్ని చోట్ల అందుబాటులో ఉంటుంది. థాయిలాండ్ మరియు యూరప్ వివిధ శాతం ఎథనాల్ మిశ్రమాలు ఉపయోగిస్తున్నారు. E20 ఫ్యూయల్ వల్ల ఇతర దేశాల్లో ఎదురైన సమస్యలు. బ్రెజిల్లో ప్రారంభంలో ఇంజిన్ సమస్యలు ఎదురయ్యాయి. తరువాత ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో వాటిని అధిగమించారు. మైలేజ్ తగ్గడం, పాత వాహనాల్లో తుప్పు పట్టడం, రబ్బర్ భాగాలు దెబ్బతినడం, ఆహార పంటలు ఇంధనంగా వాడటంపై ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. భారతదేశంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు. మైలేజ్ తగ్గడం సాధారణంగా 2 to 6% వరకు తగ్గుతుంది. కొంతమంది వినియోగదారులు 10% కంటే ఎక్కువ మైలేజ్ తగ్గుతుందని చెబుతున్నారు. ఇంజిన్ సమస్యలు, తుప్పు పట్టడం, రబ్బర్ సీల్స్ దెబ్బతినడం, గ్యాస్కెట్లు పాడవడం, ఫ్యూయల్ ఫిల్టర్లు మూసుకుపోవడం, ఇంజిన్ సరిగ్గా స్టార్ట్ కాకపోవడం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాత వాహనాల సమస్య. 2023కు ముందు తయారైన చాలా వాహనాలు E20 కోసం రూపొందించబడలేదు. కొన్ని వాహనాల్లో భాగాలు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. వినియోగదారులకు ప్రత్యామ్నాయం లేకపోవడం. చాలా ప్రాంతాల్లో ఇప్పుడు E10 లేదా E0 అంటే ప్యూర్ పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులకు వారి వెహికల్స్ కి E20 తీసుకోవాల్సి వస్తుంది. సోషల్ మీడియా, యూట్యూబ్ మరియు ప్రజాభిప్రాయ సర్వేలలో E20 పై విమర్శలు వచ్చాయి. ప్రధాన కారణాలు మైలేజ్ తగ్గడం, నిర్వహణ ఖర్చు పెరగడం, వినియోగదారులకు సరైన అవగాహన కల్పించకపోవడం. కొన్ని సంస్థలు, రాజకీయ నాయకులు ర్యాలీలు నిర్వహించగా ప్రభుత్వం మాత్రం ఈ విమర్శల్లో కొన్నిటిని తప్పుడు ప్రచారం లేదా అపోజిషన్ పార్టీస్ ప్రచారంగా చెబుతుంది. రైతులకు మరియు దేశానికి లాభాలు ఎలా వస్తున్నాయి? రైతులకు చెరకు, మొక్కజొన్న, అదనపు ధాన్యాలకు డిమాండ్ పెరిగింది. దీంతో రైతులకు వేల కోట్ల రూపాయలు అదనపు ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. దేశానికి 1.44 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గాయి, పొల్యూషన్ తగ్గింది, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయి, దేశ ఇంధన భద్రత అంటే ఎనర్జీ సెక్యూరిటీ బలపడింది. E20 ధర ఎందుకు తగ్గలేదు? ప్యూర్ పెట్రోల్ ఫర్ ఎగ్జాంపుల్ 115 రూపీస్ అనుకుంటే E20 కూడా 115 రూపీస్ ఉంది. సేమ్ ప్రైస్ ఎందుకు వసూలు చేస్తున్నారు? ప్రైస్ తగ్గాలి కదా అని యూజర్స్ నిరసన తెలియజేస్తున్నారు. ఎథనాల్ ధరలు కూడా కాలక్రమేణా పెరిగాయి. ప్రస్తుతం చాలా సందర్భాల్లో ఎథనాల్ కొనుగోలు ధర శుద్ధి చేసిన పెట్రోల్ ధరతో సమానంగా లేదా కొన్నిసార్లు ఎక్కువగా ఉండవచ్చు. అందువల్ల ప్రభుత్వం దిగుమతి ఖర్చు తగ్గించిన ఆ ఆదా మొత్తాన్ని నేరుగా వినియోగదారులకు ఇవ్వడం లేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరియు ప్రభుత్వ ఆర్థిక విధానాల కారణంగా E20 ధర సాధారణ పెట్రోల్ ధరతో సమానంగానే ఉంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ E20 పెట్రోల్ పై ఏమన్నారు? రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ E20 పెట్రోల్ ను బలంగా సమర్థిస్తూ ఇది సురక్షితమైనది మరియు దేశానికి ఎంతో ప్రయోజనకరమైన ఇంధనం అని పేర్కొన్నారు. విమర్శలకు బహిరంగంగా సవాల్ విసిరారు. E20 పెట్రోల్ వల్ల ఒక వాహనం దెబ్బతిన్నట్లు నిరూపించాలని విమర్శకులకు ఆయన బహిరంగంగా సవాల్ విసిరారు. E20 వల్ల వాహనాలు పాడవుతున్నాయనే ఆరోపణలు ఆయన తప్పుడు ప్రచారం లేదా నకిలీ ఆరోపణలుగా కొట్టివేశారు. E20 పెట్రోల్ కారణంగా ఇంజిన్ దెబ్బతిన్నట్లు అధికారికంగా ధృవీకరించబడిన ఒక్క వాహనాన్ని కూడా నిరసనకారులు చూపలేకపోయారని ఆయన పేర్కొన్నారు. అందువల్ల E20 పై వస్తున్న ఆరోపణలను శాస్త్రీయ ఆధారాలు లేవని ఆయన అన్నారు. ఇతర దేశాల ఉదాహరణ. బ్రెజిల్, అమెరికా వంటి దేశాలు అనేక సంవత్సరాలుగా ఎథనాల్ మిశ్రమ ఇంధనాలను విజయవంతంగా ఉపయోగిస్తున్నాయని, అందువల్ల E20 కొత్తది లేదా ప్రమాదకరమైనది కాదని అంటున్నారు. దేశానికి కలిగే ప్రయోజనాలు. భారతదేశం ప్రతి సంవత్సరం సుమారు 22 లక్షల కోట్ల విలువైన ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందులో తయారయ్యే ఎథనాల్ పెట్రోల్ తో కలిపి ఉపయోగించడం వల్ల ఈ దిగుమతులపై ఆధారపడడం తగ్గి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చునని గడ్కరీ తెలిపారు. E20 పెట్రోల్ వాడకం వల్ల పొల్యూషన్ తగ్గింది, విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై ఆధారపడడం తగ్గింది, దేశీయ రైతుల ఆదాయం పెరుగుతుంది. అందుకే E20 దేశ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన అడుగుగా ఆయన పేర్కొన్నారు. E20 అనుకూల వాహనాల్లో ఈ ఇంధనం వాడడం వల్ల ఇంజిన్కు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేసింది. మరైతే E20 అనుకూలం లేని వాహనాల పరిస్థితి ఏంటి? అలాగే తయారీదారి సూచించిన విధంగా E20 ఉపయోగిస్తే వాహన వారంటీ కూడా రద్దు కాదని వెల్లడించింది. ఇక్కడ గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే పెట్రోల్ బంక్స్ లో ఓన్లీ E20 పెట్రోలే కాకుండా ప్యూర్ పెట్రోల్, పవర్ పెట్రోల్ తో పాటు E20 పెట్రోల్ అనే వేరియేషన్స్ కూడా ఉండాలి. అప్పుడు 2023 తర్వాత తయారైన వెహికల్స్ E20 తీసుకుంటాయి. 2023 కంటే ముందు తయారైన ప్యూర్ పెట్రోల్ తీసుకుంటాయి. అప్పుడు వెహికల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. కంటెంట్ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి.